అనగా అనగా ఒక చీమ ఒక చిలక ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఎంతో సావాసం. ఒకనాడు వాళ్ళిద్దరికీ పాయసం వండుకు తినాలని బుద్ధి పుట్టింది. చీమ పోయి బియ్యపు నూకలు, పంచదార తెచ్చింది. చిలక పోయి కట్టెపుల్లలు, చట్టి నిప్పు తెచ్చింది. చీమ నిప్పు అంటించింది. చిలక పొయ్యి ఊదింది. పాయసం తయారైంది. అయితే చీమకి మహా తొందర. అది గబగబా చట్టి ఎక్కి పాయసం తినబోయి అందులోపడి చచ్చిపోయింది. చిలక కూడా ఆత్రపడి పాయసంలో ముక్కు ముంచింది. ఇంకేం ముక్కు చుర్రున కాలింది. అది కుర్రో మొర్రోమని విదిలించుకుంటూ రావి చెట్టు మీదికి పోయి కూచుంది. రావి చెట్టు చిలకను చూసి కొంచెం గేలిగా, చిలకా, ఏం విచారంగా ఉన్నావు అని అడిగింది. చిలకకు కొంచెం విసుగేసి, ఏమీ లేదు చీమ, నేను పాయసం వండుకున్నాము. చీమ పాయసంలోపడి చచ్చింది. నాకు కాలింది. ఇంత పోకిళ్లు పోతున్న నీ ఆకులు రాలిపోకూడదు అంది. ఆ మాట అనగానే రావి చెట్టు ఆకులు జలజల రాలిపోయాయి. ఇంతలో ఒక ఏనిగ ఆ దారినిపోతూ చెట్టును చూసి నవ్వు వచ్చి, చెట్టు చెట్టు, నీ ఆకులు రాలిపోయాయేం? ఎండా కాలం కాదుగా అన్నది. చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ అందులోపడి చచ్చిపోయింది. చిలకకి ముక్కు కాలింది. వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి. ఇంత నవ్వుగా ఉన్నా నీకు తొండం కూడా ఊడిపోకూడదు అన్నది రావి చెట్టు. ఏనిగ తొండం ఊడిపోయింది. పాపం అది ఏడుస్తా చెరువు దగ్గరికి పోయి కూచుంది. చెరువుకు తొండంలేని ఏనిగని చూసే వరకు నవ్వాగలేదు. ఏం ఏనిగా ఏనిగా ఇవ్వాల నీళ్లు తాగటం లేదేం? తొండం ఎక్కడ పెట్టివచ్చావు అంది. ఎక్కడా పెట్టలేదు. చీమ చిలక పాయసం వండుకున్నాయట. పాయసంలోపడి చచ్చిపోయింది. చిలకకి ముక్కు కాలింది. చిలకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అది చూసినవ్విన నాకు తొండం ఊడింది. వెటకారం చేస్తున్న నీళ్లు కూడా ఎండిపోకూడదు అన్నది ఏనిగ. అనగానే చెరువులో నీళ్లు ఎండిపోయాయి. ఇంతలో తోడికోడళ్ళు ఇద్దరు చెరువుకు నీళ్లకు వచ్చారు. నీళ్లు లేకపోవడం చూసే వరకు వాళ్లకు నవ్వు వచ్చింది. ఏం చెరువు ఇలా ఎండిపోయావేం అని అడిగారు. ఏమీ లేదు. చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలోపడి చచ్చింది. చిలకకి ముక్కు కాలింది. చిలకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన ఏనిగకు తొండం ఊడింది. ఏనిగని చూసి వెటకారం చేసిన నాకు నీళ్లెండిపోయాయి. పోతే ఎంత బాగుణ్ణు అన్నది. చెరువు అనగానే బిందెలు అంటుకుపోయాయి. ఇంతలో ఇంకొక మనిషి కావిడితో నీళ్లకు వచ్చి చెరువులో నీళ్లు లేకపోవటము అంటుకుపోవటము చూసి పాపం అతను మంచిగానే, ఏమమ్మా బిందెలు అట్లా అంటుకున్నా ఎందుకు తెలుసుకోవటానికి అని అడిగాడు. ఏమీ లేదు. చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలోపడి చచ్చింది. చిలకకి ముక్కు కాలింది. చిలకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. రావి చెట్టును చూసి నవ్విన ఏనిగకు తొండం ఊడింది. ఏనిగని చూసి వెటకారం చేసిన చెరువుకు నీళ్లెండి పోయాయి. చెరువును చూసి పగలబడ్డా మాకు బిందెలు అంటుకుపోయాయి. ఇక మమ్మల్ని ఓదార్చటానికి వచ్చిన నీకు కావిడి అంటుకుపోకూడదు అన్నారు వాళ్ళు కడుపుమంట పట్టలేక. అయితే ఈ మాట అని అనకముందే ఆ మనిషి కావిడి కిందపార వేశాడు. కావిడి కింద పడటంతో వాళ్ల భుజాలమీది బిందెలు ఊడిపోయినాయి. చెరువుకు నీళ్లు వచ్చినాయి. ఏనిగకు తొండం వచ్చింది. చెట్టుకు ఆకులు వచ్చినాయి. చిలక ముక్కు బాగైంది. చీమ బతికింది. అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం తాగారు.